మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద ఏకంగా 50% టారిఫ్ వేసాడు కదా. మరి ఈ టారిఫ్ వేసిన తర్వాత మన ఇండియా ప్రజల కంటే అమెరికన్ ప్రజలే తనకి ఎగ్నెస్ట్గా ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే అమెరికన్ ఆర్థికవేత్త అయిన స్టీవ్ హాంకీ కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే, ఏదో ఇండియా మీద టారిఫ్లు వేసి మనం ఏదో ఎదిగామని డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నాడు. కానీ మరి ఇప్పుడు ట్రంప్ సిచ్యువేషన్ చూస్తే ఏదో ప్యాక్ మీద మేడలు కడుతున్నట్టుంది. సో ఖచ్చితంగా ఇది కూలిపోయిద్ది. సో అప్పటి వరకు నరేంద్ర మోడీ గారు కొంచెం పేషెన్సీగా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉంటేనే చాలా బెటర్గా ఉండిద్ది. మరి తన పతనాన్ని తనే కోరి తెచ్చుకుంటున్న శత్రువు జోలికి మనం వెళ్లకుండా ఉంటేనే బెటర్. సో మరి ట్రంప్ జోలికి కూడా వాళ్ళు రాకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే మరి దీనివల్ల మరి ఎవరికో ఇండియాకో లేదంటే వేరే దేశాలకో నష్టం వాటిల్లిద్ది అనుకుంటున్నాడు. కానీ సో రియల్గా డీప్గా చూస్తే ఖచ్చితంగా దీనివల్ల మరి అమెరికన్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా నష్టం. సో దాంతోపాటు అమెరికా ఆర్థికంగా కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉండిద్ది అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడడం జరిగిందనమాట.